హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో మా యానివర్సరీ ఫెబ్ 17th 10th యానివర్సరీ 10 years కంప్లీట్. అప్పుడే 10 years కంప్లీట్ అయ్యా అనిపిస్తుంది. సో మా ఆయనకి 10th యానివర్సరీకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. సో యూట్యూబ్లో చూసాను ఏమి ఇద్దాము అని. సో రీజిన్ ఆర్ట్ చేసిద్దామని అనుకున్నాను, బట్ ఎలా చేయాలి ఏం చేయాలి అని అనుకున్నాను. యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసాను. కొన్ని వీడియోస్లో మిస్టేక్స్ జరిగాయి. ఎలా కలపాలి, ఎలా చేయాలి, మెజర్మెంట్స్ ఎంత వేయాలి, ఏది యాడ్ చేస్తే ఎలా వస్తుందని చాలా మిస్టేక్స్ జరిగాయి. సో నేను అన్నీ ప్రాపర్గా చూసాను. వస్తుందో లేదో తెలియదని సరే చేద్దాం, ఒకసారి చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి అమెజాన్లో అన్నీ ఆర్డర్ చేశాను. సో ఇలా చేయాలని చూసి ఆ 2 బాటిల్స్ 1:3 అలా చేసి కలిపి చేశాను. సో చేసేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోవాలి, హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవాలి. గ్లౌజెస్ లేకపోతే హ్యాండ్స్కి మొత్తం ఆ రెసిన్ అనేది అంటుకుంటుంది. కానీ నేను గ్లౌజెస్ వేసుకున్నాను, నాకు చేయడానికి రాలేదు, ఒకటి తీసేసాను. సో ఇంకా అందులో మెజర్మెంట్స్ కప్స్ ఉన్నాయి, కానీ నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే 2 బాటిల్స్లో ఒక బాటిల్లో ఏదైనా సరే 1:3 కదా. సో ఆ బాటిల్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళే. సో 2 మిక్స్ చేశాను. నేనైతే డబుల్ హార్ట్ షేప్ మౌల్డ్స్ని ఆర్డర్ చేశాను. అందులో కలర్స్ వచ్చాయి, మిక్స్ చేయడానికి స్టిక్స్ కూడా వచ్చాయి. సో నేనైతే డబుల్ హార్ట్ షేప్లో బేస్ చేయడానికి ముందు 2 మిక్స్ చేసి అందులో గోల్డ్ షేడ్ని అయితే మిక్స్ చేశాను. ఆ మిక్సింగ్ కూడా 5 to 10 minutes మిక్స్ చేయాలి, లేదంటే సరిగ్గా రాదు. సో అలా చాలాసేపు మిక్స్ చేసి ఆ మౌల్డ్లో అయితే వేశాను. వేసేటప్పుడు కూడా అటు ఇటు కాకుండా నార్మల్గా వేసుకొని ఆ స్టిక్స్తో అలా ఇలా అనుకోవాలి, బబుల్స్ రాకుండా చూసుకోవాలి. బబుల్స్ వస్తే అది సరిగా రాదు, యూట్యూబ్లో చూసాను. సో దాన్ని వేసాక బబుల్స్ లేకుండా ఇట్లా కొట్టేశాను. సో మా 10th యానివర్సరీకి ఎలా రాయాలి అని యూట్యూబ్లోనే చూసాను. నార్మల్గా అయితే అమెజాన్లో నంబర్స్, లెటర్స్ అవన్నీ ఉన్నాయి, బట్ నేను గోల్డ్ కలర్ వేసాను కాబట్టి గోల్డ్ కలర్ స్టిక్కర్ ఆర్డర్ చేశాను నాకు తెలియకుండానే, బట్ అది మళ్ళీ రిటర్న్ చేశాను. సో ఒక షీట్ పై నేమ్స్ రాసి దానిపైన స్టిక్కర్ వేసి అలా చేశాను. నెక్స్ట్ ఆ గోల్డ్ కలర్ 2 days మొత్తం డ్రై అయిన తర్వాత నేను లైటింగ్ కోసం లైట్ కూడా తెచ్చుకొని లైట్ పెట్టేశాను. అందులో ఫొటోస్ ఫిక్స్ చేశాను. సో అది డ్రై అవ్వడానికి 48 hours పడుతుంది. నెక్స్ట్ ఫొటోస్ పెట్టాను, 10th యానివర్సరీని రాశాను కదా అది కూడా పెట్టాను. మళ్ళీ పైన కూడా ఒక లేయర్ రెసిన్ ఆర్ట్ వేయాలి కాబట్టి మళ్ళీ 2 బాటిల్స్ ఆర్డర్ చేశాను. మళ్ళీ 2 మిక్స్ చేసుకొని దానిపైన వేశాను. సో నేను ఏం చేశానంటే రెసిన్ ఆర్ట్ బాక్స్లో వచ్చిన చెమ్కీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న బాక్స్లో ఆ చెమ్కీస్ చుట్టూ వేశాను, బట్ అవి క్లమ్జీ అయిపోయినాయి. ఆ చెమ్కీస్ వేసి రెసిన్ ఆర్ట్ వేసిన తర్వాత మొత్తం క్లమ్జీ అయిపోయింది. నాకు చాలా బాధేసింది, బట్ ఏం చేయలేము. ఆ లైటింగ్ వైర్ కూడా ఊకే పైకి లేవడం స్టార్ట్ అయింది, దానికి కూడా చాలా కష్టపడ్డాను. సో ఇలా అయితే చేశాను కదా అని చెప్పి రెసిన్ ఆర్ట్ వేశాను. ఫ్లవర్స్ వేద్దామని చూసాను కానీ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా అయితే వచ్చింది. దీన్ని కూడా 2 days ఆరనివ్వాలి. సో 2 days అయిన తర్వాత డ్రై అయిపోయింది. దాన్ని మౌల్డ్ నుంచి సపరేట్ చేశాను. సో బాగుంది. పైన కొంచెం చుట్టూ స్ట్రైట్గా ఉంటుంది కదా, దాన్ని కొంచెం రబ్ చేశాను. సో ఫైలర్తో అయితే కొంచెం క్లీన్ చేయడం జరిగింది.
చేసిన దానికైతే ఓకే సాటిస్ఫాక్షన్. ఫైలర్తో చుట్టూ ఆ ఎడ్జెస్ అన్నీ క్లీన్ చేశాను సాఫ్ట్గా ఉండడం కోసం, లేదంటే గుచ్చుకుంటుంది. నెక్స్ట్ ఆ హార్ట్ షేప్ నుండి దానికి జాయింట్ చేయడానికి అందులో చైన్స్ ఇచ్చారు చిన్నవి, అది జాయింట్ అయితే చేసేసాను. సో మా ఆయనకి ఏది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా నేను నా చేతితో చేసిందే ఇస్తాను, నార్మల్గా బర్త్డేకి అయినా దేనికైనా. సో అందులో 4 ఫొటోస్ పెట్టాను. మా ఇద్దరు ఫోటో, పెళ్ళి ఫోటో, ప్రెగ్నెన్సీ ఫోటో, మా క్యూట్ ఫ్యామిలీ 2 కిడ్స్ మేము. అందులో హ్యాపీ 10th యానివర్సరీ సృణోహిత అని పెట్టాను కదా. సృణోహిత అంటే రోహిత్ సునీత మిక్స్ చేస్తే సృణోహిత వస్తుంది. సో ఫైనల్ లుక్ చాలా బాగుంది. హ్యాపీ 10th యానివర్సరీ చోకీ.